the blueprint of God's redemption plan. God unfolds, God reveals, and God executes his plan. ఇది నా మెసేజ్ టైటిల్. God unfolds his plan, God reveals his plan, God executes his plan. Unfolding అంటే ప్లాన్ని విప్పడం, రివీల్ చేయడం ఏంటంటే అది మనకు చూపించి అర్థం చెప్పడం. అంటే నా మెసేజ్కి అనుకూలంగా డెఫినేషన్స్ చెప్తాను. అండ్ దెన్ గాడ్ ఎగ్జిక్యూట్స్ హిస్ ప్లాన్ అంటే ఆయన యొక్క ప్లాన్ని మరి వర్క్ ఇన్ ప్రోగ్రెస్లోకి పెట్టడం. సో ఇది ఇవాళ ధ్యానం చేసే అంశం. అయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమి ప్లాన్ కానీ లేకపోతే దేవుడు మనకి ఏం చెప్పినట్టు ఏం కనబడదు. ఎందుకంటే చదివినటువంటి వాక్య భాగం మనం గమనించినట్లయితే అక్కడ విశ్రాంతి దినం అని ఉన్నది, ఫీస్ట్ అని ఉన్నాయి. తెలుగులో ఫీస్ట్ అని లేకపోవచ్చు, కానీ ఇంగ్లీష్లో అయితే ద ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద లార్డ్స్ ఫీస్ట్ అని చెప్పేసి అక్కడ మనం చదివినటువంటి వాక్య భాగం. విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. కానీ ఒక విషయం నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఏంటంటే లాస్ట్ వీక్ మనం ఏ మెసేజ్ విన్నామో జ్ఞాపకం ఉందా? లాస్ట్ వీక్ మనం పాస్టర్ గారు అనిల్ గారు ఒక మెసేజ్ చెప్తారు. ఏంటంటే ద వర్డ్ ఆఫ్ ద గాడ్, our word of God, overcoming this world or overcoming his life with the word of the Lord అన్న విషయం మనం ధ్యానం చేసినప్పుడు మన పాస్టర్ గారు చాలా దేవుని యొక్క వాక్యం గురించి చాలా విషయాలు చెప్పారు. అందులోని he was establishing the fact that how this Bible, this scripture is the word of God. ఈ ఉదయకాల సమయం, ఈ సాయంకాల సమయం కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మరి పేజ్ 1 నుంచి పేజ్ లాస్ట్ వరకు ఏ విధంగానైతే మనకి రాసి పెట్టి ఉన్నాయో, ద ఇంటెగ్రిటీ ఆర్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్ దట్ గాడ్స్ పీపుల్ హెస్ పుట్ ఇన్ దిస్ బైబిల్ ఇస్ ఎనార్మస్ అండ్ దే రియల్లీ రిక్వైర్ లాట్ ఆఫ్ స్టడీ. అలా గమనించినప్పుడు దేవుని యొక్క ప్లాన్ ప్రతి పేజ్లో ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అదే యూనిక్నెస్ ఆఫ్ ద బైబిల్. అది ఆయా ఫ్యాక్ట్స్ ఈ దినం ఈ చదవబడినటువంటి వాక్య భాగం నుంచి తీసుకుని వచ్చి ఐఎమ్ ట్రైంగ్ టు పుల్ దట్ ఫ్రమ్ లెవిటికస్. And then we'll go into the New Testament, how those fill, and then we'll tie up both together to form a beautiful plan God has revealed, executed, and also unfolded years and years ago. అయితే ఈ విషయాన్ని మనం గమనించే ముందు యోహాను సువార్త 13వ అధ్యాయము మరి 1వ వచనాన్ని మనం గమనిద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిద్దాం. చాలండి. It was just before the Passover feast. Jesus knew that the time has come for him to leave this world and go to the Father. ఈ వాక్య భాగం చదివినప్పుడు ఒక క్వశ్చన్ నా మైండ్లోకి వచ్చింది. క్వశ్చన్ ఇస్, హౌ డిడ్ జీసస్ నో దట్ హిస్ టైమ్ హ్యాస్ కమ్? యేసు క్రీస్తు ప్రభు వారికి సమయం ఆసన్నమైనదని ఎలాగో తెలుసు అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే బికాస్ హీఈస్ గాడ్, హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్, రైట్? దట్స్ ద బెస్ట్ ఆన్సర్ ఎనీబడీ కెన్. ఆయన దేవుడు కనుక సమయాల్లో ఏ సమయం అయితే ఏ సమయం కోసం వచ్చినాడో, ఏ సమయంలో మరి తన ప్లాన్ కంప్లీట్ చేయాలో మరి తెలిసిన వాడే ఉంటున్నాడు కనుక హీ మస్ట్ హ్యావ్ నోన్ ద టైమ్స్ అని చెప్పేసి మనం ఈజీగా సమాధానం చెప్పచ్చు. అయితే ఇవాళ చూసే సమాధానం, లేకపోతే ఇవాళ మనం ధ్యానం చేసే సమాధానం ఏంటంటే, హౌ డిడ్ జీసస్ నో దట్ ద టైమ్ హెస్ కమ్? హౌ డిడ్ హీ నో దట్ జస్ట్ బిఫోర్ ద Passover హీ న్యూ దట్ హిస్ టైమ్ ఇస్ కమింగ్? ఏ విధంగా తెలుసు అని సమాధానం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే ఐ థింక్ ఏ విధంగా తెలుసు అంటే బికాస్ హీస్ ఎగ్జిక్యూటింగ్ ద ప్లాన్, హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. హీస్ గాడ్. పక్కన ఆ విషయాన్ని పక్కన పెడితే హౌ డస్ హీ ఎల్స్ నో that his time is coming near? It means because he is executing a plan. As I have mentioned, the title is God unfolds the plan, God reveals the plan, and God executes his plan. So that's why in John chapter 13 verse 1 it says it's just before the Passover feast, but still God knows what he is doing, or Jesus knew that his time has come. But let's go into a little bit of detailed study of how God actually orchestrated the whole plan, right from Genesis to the book of Revelation and how it says. But దానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఆశపడతాను. స్టోరీ ఏంటంటే మనకు అందరికీ తెలిసినటువంటి స్టోరీ. ఐ వాంట్ బ్రింగ్ దట్ to your refreshing memory, so that I wanted to tie up some of the important facts that God has put in the book of Leviticus, and then we will see how he opens or reveals the plan.
ఐ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ పాస్ ఓవర్. ఇక్కడ కూర్చున్న మనకందరికీ కూడా పస్కా పండుగ గురించి తెలిసే ఉంటుందని నా యొక్క అండర్స్టాండింగ్. సో లెట్ మీ రిఫ్రెష్ దట్ ప్లాన్ ఆర్ లెట్ మీ రిఫ్రెష్ దట్ స్టోరీ ఆఫ్ పాస్ ఓవర్. Very simple story, we all know it, so I'm going to be very quick in doing that, so that I've put in some pictures over there, so that a picture speaks more than 1,000 words. So I'll summarize my words. Instead of that, I put the pictures there so that we can finish up the story faster, and probably I'll finish the message as soon as I can. The story of Passover actually starts from let me start in fact from the couple Abraham and Sarah. So Abraham and Sarahకి ఒక బాబు పుడతాడు. సో you can see in the picture they are quite old, right? And the old age లో Sarahకి Abrahamకి ఒక బాబు పుడతాడు. ఆ బాబు పేరు, what is his name? Isaac బాబు పుడతాడు. సో ఆ బాబు పుట్టిన తర్వాత Isaac also marries, and then he also has a couple of children, Esau and Jacob. Now this guy Jacob eventually becomes Israel. దేవుడు తన పేరుని మార్చి ఇస్రాయేల్ కింద మారుస్తాడు. ఓకే, సో ఈ Jacob marries and he also has some children. So ఈ స్లైడ్లో చూసినట్లయితే we get to see 3 generations: Abraham and Sarah, and then Isaac and Rebecca, and then Rachel and Jacob. So Rachel and Jacob and other wives together they have 12 children. ఈ 12 చిల్డ్రన్లో ఆఖరి వాడు యోసేపు. సో మనం ఈ స్టోరీ అంతటినీ గమనిస్తూ పోతుంటే మనకి యోసేపుని మరి మిగతా 11 మంది బ్రదర్స్ మరి ఐగుప్తు దేశానికి ఒక బానిసగా అమ్మినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. అప్పుడు బానిసగా అమ్మేసిన తర్వాత జోసెఫ్ బికమ్స్ ది అథారిటేటివ్ పర్సన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఎందుకంటే Pharaoh he makes him the chief minister or whatever you call her, and then he tries to have the control of the whole land. అప్పుడు కానాను దేశంలో మరి ఫ్యామిన్ వస్తుంది, అంటే కరువు వస్తుంది. కరువు వచ్చిందగానే వాళ్ళు తెలుసుకుంటారు ఐగుప్తులో చాలా ధనము చాలా ఆహారం ఉన్నది, మనం వెళ్ళి ఐగుప్తులో తలదాచుకుందామని ఇస్రాయేలు తన కొడుకులు అందరూ కలిపి అనుకున్నప్పుడు మరి యోసేపు వారందరినీ రక్షించినట్లుగా మనం అక్కడ గమనిస్తాం. యు ఆల్ నో దిస్ స్టోరీ, దట్స్ వై ఐఎమ్ ట్రైయింగ్ టు బి యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ క్యాన్. అప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ప్రదేశంలో దే స్టార్ట్స్ గ్రోయింగ్, దే స్టార్ట్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్. Exodus chapter 1 verse 7 ఒకసారి గమనించినట్లయితే ద హోల్ స్టోరీ ఒక్క లైన్లోనే అక్కడ రాసి ఉంటుంది. ఎక్సడస్ నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దామండి. అక్కడ ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. అనగా అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వారు మల్టిప్లై అయిపోయారు. వారు పిల్లల్ని కానీ వారి పిల్లల్ని అలా మల్టిప్లై చేసుకోవడం జరుగుతూ ఉన్నది అక్కడ చూసినటువంటి అంశంలో. సో యాజ్ టైం పాసెస్ బై, సో ఇస్రాయేలీలు అక్కడ చూసిన స్లైడ్లో చూస్తే అక్కడ పక్కన ఉన్న జనం అంతా ఇస్రాయేలీలు జనం అనమాట. అంటే దే ఆర్ కైండ్ ఆఫ్ మల్టిప్లై, రైట్? లైక్ ఇండియన్ పాపులేషన్ ఆర్ చైనీస్ పాపులేషన్, దే మల్టిప్లైడ్ టు అ హ్యూజ్ నంబర్. సో ఎప్పుడైతే ఇలా మల్టిప్లికేషన్ జరిగిందో ఐగుప్తులోని ఇశ్రాయేలీలు ఎక్కువైపోయారు, కానీ నిజమైన ఐగుప్తీయుడు అక్కడ ఎవడో ఉన్నట్టుగా కనపడటం లేదు. అలాంటి పరిస్థితి వచ్చిందని మనం చెప్పుకోదగ్గ వర్డ్స్ మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. అయితే ఈ జనం ఇంక్రీజ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే మరి జోసెఫ్ చనిపోతాడు, అంటే యోసేపు చనిపోతాడు, అక్కడ ఉన్న ఫరో చనిపోతాడు. అప్పుడు కొత్త రాజులు రావటం మొదలు పెట్టగానే కొత్త రాజులకి అనుమానం వచ్చి, లేకపోతే కొత్త రాజులకి అసూయ వస్తుంది. ఏంటంటే ఏంటి ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు మన దేశంలో ఇలాగా మరి నిండిపోతున్నారు, యుఎస్లో అమెరికాలో ఇండియన్స్ లాగా అని చెప్పి వాళ్ళు అనుకోవడం కూడా జరిగింది. ఆ విధంగా మనం అనుకోవచ్చు. అయితే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఎలా పెరిగిపోతున్నారు, ఎందుకైనా మంచిది మనం ముందుగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరినీ బానిసలుగా చేయడం మొదలుపెట్టారు. బానిసలుగా చేసి అక్కడ ఉన్న ఫరో రాజు ఇశ్రాయేలీని మరి హింసించడం, బానిసలుగా వాడుకోవడం జరుగుతూ ఉన్న పరిస్థితిలో దేవుడు ఒక ప్రవక్తని లేకపోతే మోషేని లేపడం జరుగుతుంది. నిన్న దినాన్ని మరి TCF వచ్చినట్లయితే మోషే యొక్క జీవితాన్ని మనం
చాలా బాగా గమనించాం. మోషే యొక్క మనలో ఉన్న మోషే అన్న వాక్యాంశం మీద మనం ధ్యానం చేస్తాం. గొప్ప గొప్ప సందేశాన్ని మనం విన్నాం. దట్ మేక్స్ మీ టు ఫినిష్ అప్ మై సర్మన్ మోర్ ఫాస్ట్ బికాస్ ఐ జస్ట్ వాంట్ బ్రింగ్ ఆల్ దట్ మెమరీస్ ఆఫ్ మోసెస్ బ్యాక్ ఇన్ యువర్ మైండ్. సో ఆ విధంగా మోషేని లేపిన దేవుడు ఏం చెప్తాడంటే, ఇశ్రాయేలీని అందరినీ బ్యాక్ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు కానాన్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి వచ్చినారు కదా, మళ్ళీ కానాన్ దేశానికి తీసుకెళ్ళడానికి దేవుడు వారిని మరి మోషేని సిద్ధపరుస్తాడు. ఏ విధంగా సిద్ధపరిచాడు? మోషే ఏ విధంగా మరి ఆ యొక్క సిద్ధపాటుకి మరి స్పందించినాడు నిన్నటి వాక్య భాగంలో చాలా చక్కగా పాస్టర్ గారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే మోషే మరి తన ప్రజల్ని మరి ఈ యొక్క ప్రదేశాల నుంచి తీసుకువెళ్ళాలని ఆశ కలిగి మరి ఆ మిషన్తో బయలుదేరుతాడో, ఫరో రాజు ఏం చేస్తాడంటే తన హృదయాన్ని దృఢపరచుకుని నేను వీరిని వెళ్ళనివ్వను అని చాలా దృఢంగా యేసుక్రీస్తు ప్రభు లేకపోతే దేవునికి విరోధంగా ఆయన అక్కడ నించున్న వ్యక్తిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాగ చాలా చాలా దినములు మరి గడిచిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఒక 10 మరి ప్లేగ్స్ అని పంపిస్తాడు. సో అప్పుడు ఏం చేస్తాడంటే there are 10 plagues that God sends to the land of Egypt. 12 plagues in మనం Exodus chapter 7 and verse chapter 7 to chapter 12 మనం గమనించినట్లయితే ఈ యొక్క 12 ప్లేగ్స్ గురించి అక్కడ రాయబడి ఉన్నది. Number 1, plague of blood, plague of frogs, plague of lice or vermin, plague of livestock, plague of boils, plague of hail, plague of locusts, and the last 2 are plague of darkness and plague of firstborn. మనం ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సో 10 plagues, సారీ 12 అని చెప్పండి. సో 10 ప్లేగ్స్ని అక్కడ పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో లాస్ట్ 2 ప్లేగ్స్ మనం గమనించినట్లయితే ద ప్లేగ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ద ప్లేగ్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్ అక్కడ జరిగినటువంటి విషయం. అయితే మనం వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మరి ఒక మాట చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. మోషేకి ఒక మాట చెప్తాడు, మరి ఒక్క ప్లేగ్ని నేను పంపబోతున్నాను. ఆ మాటని చదువుతామండి. నిర్గమకాండం 11వ అధ్యాయం మొట్టమొదటి మాటని. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను, అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చెను. చాలండి. అక్కడ ఆఖరి తెగులు అక్కడ దేవుడు ఏం చెప్పి మరొక్క తెగుల్ని నేను పెడతా ఉన్నాను. ఆ తెగులు ఏంటంటే ద ప్లేగ్ ఆఫ్ ఫస్ట్ బార్న్, అంటే మొట్టమొదటిగా పుట్టినవాడు మరి మరణించవలసినటువంటి ఆ యొక్క తెగులును నేను ఈ ల్యాండ్ మీదకి పంపుతున్నాను అని చెప్పి మరి ప్రభు వారు మోషేకి అక్కడ ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఎప్పుడైతే మోషే మరి ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికను మరి ఆ ఫరో రాజుకి మరి పంపిస్తాడో, అప్పుడు ఫరో రాజు ఎప్పుడైతే ఆ యొక్క మొట్టమొదటి సంతానము మరి మరణిస్తుందో, అప్పుడు ఫరో రాజు తన మనస్సును మార్చుకొని మరి ఇశ్రాయేలు జనాలందరినీ కానాను దేశానికి తీసుకువెళ్ళటానికి అక్కడ మరి మోషేకి మరి అప్పచెప్పినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అని మనం గమనించినట్లయితే, మరి ఫస్ట్ బార్న్ అనగా మొట్టమొదటి సంతానము మరి దేవుడు అక్కడ వారి జీవితంలో నుంచి తీసివేసినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఇది ఆఖరి తెగులు అని చెప్పి అక్కడ దేవుడు మరి క్లియర్గా స్పష్టంగా మోషేకి తెలిపినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అయితే ఇశ్రాయేలీలు కూడా ఆ యొక్క ల్యాండ్లో ఉన్నట్టుగా మనం గమనిస్తే మరి ఇశ్రాయేలీల యొక్క మొదటి సంతానాన్ని కాపాడటానికి దేవుడు ఒక మార్గం చెప్తాడు. ఆ మార్గం ఏమి అనగా అక్కడ దేవుడు మనకి అక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆ దేవుడు ఒక ప్రణాళికను చెప్తాడు. అక్కడ ఏంటంటే ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని మరి డోర్ పోస్ట్ మీద అనగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పైన ఉన్న లెంటల్స్ మీద దేవుడు మరి ఆ యొక్క రక్త భాగాన్ని అక్కడ ఉంచినప్పుడు, నేను ఎప్పుడైతే ఆ యొక్క మొదటి సంతానాన్ని సంహరించడానికి ఆ యొక్క భూమి మీద నుంచి వెళ్తానో అప్పుడు ఆ యొక్క మరి రక్త భాగాన్ని చూసి నేను దాటిపోతాను అని చెప్పి అక్కడ ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా మరి ఆ యొక్క మరి సేవింగ్ ప్లాన్ అనగా రక్షణ
ప్రణాళికను అక్కడ మనం పెట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ దేవుడు ఆ దినాన్ని ఏం చేస్తాడంటే ఆ యొక్క రాత్రి దినాన్ని, ఆ యొక్క రాత్రి పూట మరి ఆయన తన మరి మొట్టమొదటి సంతానం మరి రాజుగారి గృహము మొదలుకొని మరి ఈవెన్ ద క్యాటల్స్ ఫస్ట్ బోర్న్ వరకు సంహరించడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ఆ యొక్క డోర్ పోస్ట్ దగ్గర చూస్తాడో, ఆ యొక్క రక్త భాగాన్ని చూసిన తర్వాత దేవుడు మరి ఆ యొక్క గృహంలో ఉన్నటువంటి మొదటి సంతానాన్ని మరి ఏమీ చేయకుండా దాటిపోయినట్లుగా వాక్యం చెప్తున్నది. నిర్గమకాండం 11-12 అధ్యాయాలు మనం గమనించినట్లయితే అక్కడ కనపడే ఒక స్టోరీయే నేను మీకు చెప్తా ఉన్నాను. దేవుడు ఆ యొక్క రక్షణ ప్రణాళికని అక్కడ పెడతా ఉన్నాడు. సో దిస్ ఈస్ ద హోల్ స్టోరీ ఆఫ్ హౌ God saves the firstborn of Israel, and He gives a plan, and He says that take a lamb, kill the lamb, and then use that blood to paint it on the doorpost and on the lintels, and by seeing which I will just pass over that particular house and let them live and save the firstborn అని చెప్పినట్లు మనం దేవుని యొక్క వాక్య భాగంలో నిర్గమకాండం 11వ అధ్యాయము 4-5 వచనాలు మనం గమనించినట్లయితే, and Moses said, thus saith the Lord, about midnight will I go out into the midst of Egypt, and all the firstborn in the land of Egypt shall die, from the firstborn of the Pharaoh that sitteth upon the throne, even unto the firstborn of the maidservant that is behind the mill, and all the firstborn of the beasts. Verse 12 and 13 says, and the blood shall be to you for a token upon the houses where ye are, and when I see the blood, I will pass over, and the plague shall not be upon you to destroy when I smite the land of Egypt. And దేవుని యొక్క వాగ్దానము అక్కడ దేవుని యొక్క మాటలలో రాయబడినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాట విని మరి ఆ యొక్క పస్కా సంబంధించినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము మరి ఆ యొక్క లెంటిల్స్ మీద వేసినప్పుడు దేవుడు తన మరి మొదటి సంతానాన్ని మరి విడిచిపెట్టి మిగతా సంతానము లేకపోతే మిగతా అన్య ప్రజల యొక్క సంతానము సంహరించినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. అయితే మొట్టమొదటిగా జరిగింది ఏమిటి అని అక్కడ ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఇశ్రాయేలు ప్రజల మీద మనం అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Now here is my first points. I have 3 points to cover. Point number 1 here I'm coming is God unfolds the plan now. దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రణాళిక మనకి ఇక్కడ నుంచి మరి తెల్లంగా విప్పి మనకి చూపినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఏమిటి ఆ యొక్క ప్లాన్ అని మనం ఆలోచన చేసినట్లయితే we have to turn our scriptures to Leviticus chapter 23. Leviticus chapter number 23 మనం చదివినటువంటి వాక్య భాగంలో అక్కడ దేవుని యొక్క ప్లాన్ చాలా చక్కగా మరి అన్ఫోల్డ్ జరిగినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అయితే మనం గమనించినట్లయితే we are seeing a number of feasts. In fact, there are 7 feasts that we are seeing in that particular passage of the word of God. దేవుని యొక్క వాక్యం మనం చదివినట్లయితే we can see that there are 7 feasts, and we have only read the first 2 feasts that God says these are the feasts that you have to celebrate, because God says I have 3 things to do with these feasts. God says the feasts that you are going to commemorate is a fact that it's the provision of God. It depicts the plan of God, and it also depicts the pattern of the plan of God. 3 things reveals in these feasts that God says to the people of Israel that you need to celebrate. This is the best part of our Lord, is our God is a God of feasts. That is the beautiful thing that we can learn from the scriptures, which is found in Leviticus chapter 23. God gives us a set of feasts. There are 7 feasts. If you read in the words, there are 7 feasts that God tells Israel's people of Israel to celebrate. Now, if you see chapter number 23 and verse 4, it says, these are the Lord's feasts and the sacred assemblies you are to proclaim at the appointed times. Number 1, the Lord's Passover begins at the twilight on the 14th day of the first month.
మనం ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు మొట్టమొదటి ఫీస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా మనం ఈ యొక్క మరి వాక్య భాగాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు we have seen in John chapter 13 and verse 1, John writes, it was just before the Passover feast. So we got to know what is this Passover feast. We got to know the times of the Passover feast. And that is why I have taken this scripture portion from Leviticus chapter number 23. And it tells that it is on the 14th day of the first month that God wants us to celebrate the feast of Passover. Now, I want to give you a little picture here, the Jewish calendar, and want to bring out where actually this time frame comes from. If you see in that picture, you have the time frame over there on my right side. Here, in the Jewish calendar, remember there are 360 days in Jewish calendar. There are no 365 days. 365 రోజులు కాదు, 360 రోజుల్లో ఈ యొక్క మరి Jewish calendar మరి అక్కడ ఉంటా జరుగుతూ ఉంటుంది. There are two starting months in Jewish calendar. First is the religious starting of the calendar, other is the civil starting of the calendar. The first is the religious starting of the calendar, starts from the month of Tishri. If you see, there is the green arrow there. That green arrow is the month of Nisan. I said Tishri. Nisan is the first month, which is the religious calendar. The other first month of the Jewish calendar is called civil first month of the Jewish calendar, which starts from the month of Tishri. So these are the timelines that Jesus was living in. This is the calendar that Jesus was living in. Now, if you go back to Leviticus chapter 23 and verse 4, it says it's on the 14th day of the first month. That means if you talk in terms of the Jewish calendar, it was on the 14th day of the month of Nisan that the Passover feast is celebrated. So if you see this Jewish calendar has 360 days. The religious month starts from the month of Nisan, and then you also want to know that a day in Jerusalem or day in Israel or the day in the Jewish times or the times of Jesus actually starts from the evening, not from the morning, as we all know or we all live in these times. A day starts from the evening. You know why? Because if you turn your scriptures to Genesis chapter 1 and verse 5, ఆది కాండము 1వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఒక వచనం మనం గమనిస్తాం. ఆది కాండము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి గమనిద్దాం. అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో ఒకసారి గమనించండి. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. గమనించారండి, అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినము జరిగినది. అంతేగాని పొద్దు నుంచి రాత్రి వరకు ఒక దినం అని అక్కడ రాయబడలేదు. అందుకని మరి ఇశ్రాయేలు సమయంలో లేకపోతే యెరూషలేములో లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్న సమయాల్లో మరి ఈవినింగ్ టు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టు ద నెక్స్ట్ ఈవినింగ్ ఈజ్ 124 hours కంప్లీట్ డే. అది కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ 4వ వచనంలో 23వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ చెప్తున్నది ఏం మాట అంటే the Lord's Passover begins at the twilight of the 14th day of the month of Nisan, or the first month as God unfolds that. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు చెప్తా ఉన్నాడు, మరి 14వ దినమున మరి పస్కా పండుగ మీరు ఆచరింపవలసినదిగా మరి దేవుడు అక్కడ మోషేకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనం ఆ యొక్క అధ్యాయం మొత్తము మనం గమనించినట్లయితే అక్కడ 7 మరి పండుగలు దేవుడు ఇశ్రాయేలీయుల్ని చేయమని చెప్పినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. There are 7 feasts. Number 1 feast is called the feast of Passover. Number 2 is the feast of unleavened bread. Number 3 the first fruits, and the number 4 is the feast of Pentecost, or sometimes it's called feast of weeks. Number 5 it is called the feast of the trumpets. Number 6 the feast of tabernacles, and number 7 is the feast of the day of atonement. Literally, believe me or not, each of these feasts represents the life of Jesus Christ. Literally. Now we are going to see the first feast, which is the feast of the Passover. Now the feast of Passover is very symbolic to the death of Jesus Christ. The feast of the unleavened bread is symbolic to the burial of Jesus Christ. The feast of the first fruits is the resurrection of Jesus Christ. And if you go on the feast of Pentecost, it is the Holy Spirit, receiving of the Holy Spirit that we see in the New Testament. The feast of the trumpets, the feast of the tabernacles, the feast of the day of atonement, all represents the coming of the Lord Jesus Christ in the future, or the second coming, the day of the Lord, the judgment of the Lord, and so on. Literally, God gives a plan
right in the initial days of Israel, that what is the plan that he is going to unfold, what is the plan that he has for the people of Israel. He unfolds it right there, but the people did not understand the plan, but the people did not really took the plan. Now if you see the unfolding of the plan of Jesus Christ is slowly embedded into these into these 7 feasts, and it would be marvelous, even as the psalmist recollects, that blessed is the man who has the joyful noise in his life. What is this joyful noise is all about? It's nothing but the joy of the sound of the resounding sound made at the times of feast. Blessed is the man who knows that joyful sound. That joyful sound is the sound which is a result of the celebration of the feast of our of what the Lord wanted us to commemorate, or what the Lord wanted us to develop, what the Lord wanted us to celebrate in our lives. Now, if you see the feast of Passover, in the scriptures, we have seen in the feast of Passover, it has to be done on the 14th day of the first month of Nisan, or the first month at the twilight of the Lord's Passover. Now, if you see in the early days, when the Lord actually said what to do, there are 3 elements that the Lord asks the people of Israel. The Lord asks the people of Israel to do when the feasts are actually are being observed. Now, the Lord says we can see in Exodus chapter 12, there is a lamb involved. We have covered this. We have to kill a lamb and then eat the meat of the lamb and so on. If you see Exodus chapter 12, we can see all the things that God wants the people of Israel to do when they are observing the feast of Passover. Number 2, they have to eat the matzah bread, which is the unleavened bread. There should not be any yeast in that bread. And by the way, this symbolizes the burial of Jesus Christ, and it's a very beautiful argument, or very beautiful lesson that we can learn from the feast of unleavened bread. With bitter herbs. Number 3, he asks to tell the story to their children. If you see Exodus chapter 13, verse 8, we can see that Exodus chapter 13 and verse 8. On that day, tell your son, I do this because of what the Lord did to me when I came out of Egypt. So there are 3 things that we need to tell, or there are 3 things that we need to observe. Number 1, kill the lamb. Number 2, kill and eat the lamb. Number 2, we have to eat the matzah bread. And number 3, tell the story to the children. Now, please remember this. We're going to come back to this a little later. So, if you see the key elements so far that we have learned, we have seen what the Passover is. We have seen in John chapter 13, we have seen that it was just before the Passover. So far we have seen what is actually the Passover, what are the contents of the Passover, why the Passover, and what are the elements of the Passover. If you see the elements of Passover we have seen so far, we have seen that the Passover is nothing but there is a lamb, there is a blood, and by the way, if you watch the scriptures, if you see the scriptures, it has to be a blemishless lamb. It has to be a blemishless lamb. That is what we need to observe. We also see that there is the date of the feast is also involved. So far we have seen the why Passover, when Passover, and what to do at the time of Passover. Now this is the feast that is going to come in 2 days, and Jesus says that he is aware of the time has come for his departure from this world. Why? Because he is executing a plan, and we will see how in point number 2 that I am coming right now, we will see how God is unfolding, we will see how God is going to reveal that plan so that we all can understand what actually his plan is. There are plenty of ways how we can actually club this fact with the facts from the Bible from different areas, because like it is the plan is covered in Chronicles, the plan is covered in Ezra, Nehemiah, the plan is covered also in Jeremiah. The plan is everywhere in the Word, but I have chosen this I've chosen Daniel. From Daniel chapter 9, verses 23, 24, 25, and 26, we're going to see how God actually reveals his plan to Daniel. It is believed that Daniel was meditating on the scriptures, especially Jeremiah. If you see in Jeremiah chapter 29, we see that God unfolds a plan at that time of Jeremiah. But Daniel, when the times of Daniel came, Daniel was meditating Jeremiah,
and then he was crying before the Lord to explain when these times will come, to explain what will actually happen. If you turn with me to scriptures, scriptures to Daniel chapter 9, I'm going to read from verse 23. I'm going to read from verse 24 to 26, and then we can see that God slowly reveals his plan to Daniel. This is what it says. By the way, remember, Daniel was praying God to explain when these times will come, what his plan is. What does Jeremiah 29 chapter verse 9 means? So when God opens the plan, he reveals the plan to Daniel, and this is what he says. 70 weeks are decreed for you people and your holy city to finish transgression, to put an end to sin, to atone for wickedness, to bring in everlasting righteousness, to seal up vision and prophecy, and to anoint the most holy. Verse 25 says, know and understand this, from the issue of the decree to restore and rebuild Jerusalem until the anointed one, the ruler, comes, and there will be 7 sevens and 62 sevens. It will be rebuilt and the streets and the trench, but in times of trouble. This is what the beautiful plan of God unfolding, revealing the plan that he has unfolded in the book of Leviticus that we have just seen. God says that within 70 weeks, I'm going to demonstrate. God says within 70 weeks, something supernatural is going to happen. And then when that supernatural things happen, 6 things are going to be accomplished. If you see, there are 6 prophecies in those 3 verses that I've read. Number 1, he says that for your holy city to finish transgression, to put an end to the sin, to atone for wickedness, to bring in everlasting righteousness, to seal up the vision, and the prophecy to anoint the most holy. So we see a lot of prophecies, and all of these prophecies are established or came to steadfast in the history of time. And now we exactly are going to see when these things happen. Now let me unfold. Now 70 weeks from the time that Daniel has received the prophecy, nothing happened. 70 weeks from the time Daniel has received this prophecy, nothing happened. But when we actually translate, when we do a little bit more research, then what actually happens is the word week in Hebrew is actually translated to a word called sabu. It's called S-A-B-U. I'm not a Hebrew scholar here, but as much as I have studied and known from my pastors and mentors, I've known that this word is called sabu, and the sabu means 7 or 7 years. So that is what we interpret when we interpret Daniel's vision or Daniel's explanation or God's explanation to Daniel when he was revealing the scriptures to Daniel. Now 70 weeks essentially means 70 times 7 years, which is 490 years from the time when Daniel has received this revelation from God. Did something supernatural happen from 490 years since Daniel has received? Yes, it has happened. And what has happened? All the 6 prophecies that Daniel has received in these 3 explanations that God gives are being established throughout the land. And we will be walking through the history for a few little bit of more time in this session to learn when these times have come to pass. Now, when did actually the 490 years start? When did actually those years have started? That is revealed in verse number 25, Daniel chapter 9. It says know and understand this. From the issuing of the decree to restore and rebuild Jerusalem. That is the day number 1. The plan is executed. The plan will be executed. Now God reveals that plan to Daniel. He says, from the time when the command went to rebuild and restore Jerusalem. Now if you turn back your history pages, now we can see, even recorded in the Bible, even if you go through the book of Jeremiah, book of Nehemiah, the book of Ezra, we know that a command went from a king called Artaxerxes in the year 445 BC. In the year 445 BC, 445 years before Christ came, a command went from the king of Artaxerxes to Nehemiah to go and build a temple in Jerusalem.
That is the command God was referring to in Daniel chapter 10. Daniel lived in the years 500 BC. That means 100 years before Nehemiah actually lived, or before the command has actually went. So Daniel wouldn't have seen all these prophecies come to true. But God reveals that plan to Daniel, and he says, within those times I'm going to execute my plan. Now God says, 490 years I'm going to finish up my work that I'm going to do. Now in verse 25 he says, by the time the command goes, and the command did really went from the mouth of King Artaxerxes in the year 445 BC, he says, go and Nehemiah, go and build your temple in Jerusalem. And Nehemiah goes, and with the help of Ezra, they starts building the temple in Jerusalem. Now when the command goes from the mouth of Artaxerxes, it is written in the word of God. In my Bible it says the clock starts ticking. The clock starts ticking all the 490 years when God spoke that word, or when King Artaxerxes spoke that word to go and build the Jerusalem. Now 490 years from then, the king sends his command, and Ezra and Nehemiah starts building the temple. It took 49 years to build the temple of Jerusalem. 7 times 7 is 49 years. Now if you see the mathematical calculations that we see in verse number 24, 77 are decreed for 77s are decreed for your people and your holy city to finish. If you see the timelines, it is divided into 3. The first timeline is divided into 7 weeks, which is 49 years, where the temple is rebuilt. And the next 62 years is the time frame when Jesus was saying, when God was saying that I'm going to fulfill all the promises, all the prophecies that are mentioned here. Number 1, to finish transgression, to put an end to sin. End to sin. That means there is no more sin after that. And to atone for wickedness, to bring in everlasting righteousness, to seal up the vision, and so on and so forth. Now the time goes on. The time starts ticking, and we see in those timelines that the king gives the command. The clock starts ticking. Now what happens? Listen to verse number 26. This is what it says. After the 62 sevens, I'm talking about the second time frame. If you see in this picture, now you can actually see the time frame. The first time frame is 49 years where the temple is built. The second time frame is 62 years 462 weeks, 62 into 7 years, the time frame that God executes his plan. Now listen to verse 26, what it says. It says, after the 62 sevens, which is the 62 years there, the anointed one will cut off. The anointed one will cut off and will have nothing. Will have nothing. Now listen to God's execution of the plan. God is revealing the plan right now. We haven't come to the execution part. God is revealing the plan. By the way, the word says the Messiah will be cut off. Messiah will be cut off from the word. That's what the word says here. Now, the word cut off actually means to die. If you go back to Genesis chapter 11, we see the word cut off there in Genesis. That means the Messiah will die. That's what it means. So verse number 26 says, after the 72 weeks, the anointed one will be cut off. But basically, if you see in the time frame, right from the command went from the mouth of Artaxerxes, the time starts clicking, and exactly 434 years after the Jerusalem was built, 49 years of the command went, Christ was crucified on the cross. That is what the history says, my dear friends. And that is what the Bible says, and that is what the history will actually notify you. Now, we get all this information from the Word of God. The Word of God speaks every single information that we wanted to see. We can also refer to some of the other books. We can also refer to our history books. But all history books will tell something. That Christ came into this world 2,000 years ago and was crucified on the cross for the redemption of the sins of mankind. Christ has a plan that was given. Now the scriptures was prophesying that Jesus will come. The scriptures was prophesying that the Messiah will come and the redemption plan will be completed on the cross of Calvary. Point number 3. So far we have seen God is unfolding a plan in the book of Leviticus and the feast
of God who appoints these feasts to Israelites. Number 2, we have seen from the book of Daniel how God reveals that plan to Daniel so that he can know when these times will come. The unfolding of the plan did not give the timelines. The revealing of the plan gives the timelines. Point number 3, God executes the plan. Now the time has come that we would unfold the scriptures and see when God actually executed the plan. He had a plan. He revealed the plan. Number 3, he's going to execute that plan. Now Sir Robert Anderson, a person like you and I, who have lots of doubts about these timelines. Now we have seen that the king Artaxerxes has given the command. So he started calculating the day number 1, the king gave the command. So he started calculating the number of days. So the day number 1 was on, sometime he was calculating between 14th March, the BC 445. And he started counting the time, and he's a very good man of God. He was an Irish preacher, Irish lawyer, who have done a lot of research on the biblical prophecy and everything like that. Now he actually has calculated these numbers. So 483 years means 173,880 days. He started calculating the number of years. He started calculating the number of days to match with the accuracy of the Bible, accuracy of the times that God has put in, accuracy of actually knowing the God's plan. Now he has found out, he has calculated the day, and he has calculated the time span, and the time span exactly ended 4 days before Christ was crucified on the cross. 4 days before the Christ was crucified on the cross. And he gave a big explanation of why how the scriptures prophesied, and then the Messiah wasn't cut off at that particular point of time. So if you see the scriptures, if you see the plan that we have seen that Christ has to be cut off. If you see verse 26 of Daniel chapter 9, and verse 26 says, after 62 sevens, that means weeks, the anointed one will be cut off. But this gentleman has found out that he wasn't actually cut off, but he was entering the time into Jerusalem, and that was the time that we all celebrate as the time of Easter, as the time of Palm Sunday, thank you. As the time of Palm Sunday. That was the time he was entering into Jerusalem. He wasn't actually cut off, but he was entering into Jerusalem. Remember, the first verse that we have seen is that Jesus, at the time of Passover, knows that his time was coming, and then knows that his time was coming to an end. That was the time that Jesus was entering into Jerusalem. And then we all celebrate that as a Palm Sunday. Now my second question is, why wasn't Messiah cut off by then? Why was he fell short of 4 days when God has a plan to cut off Messiah from the face of the world for the sins of the mankind? Was the plan not appropriate? Was not God exact to the day? Was not God giving the exact plan or revealing the exact plan to Moses? Was God not saying the right things at the right time? He was doing the right things at the right time. Now let me unfold the scriptures from Mark chapter 14 and verse 1. రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయం చేత ఆయన వేలాగు పట్టుకొని చంపుదమాయని ఆలోచించుకొని చుండిరి. చాలండి, ఆయన ఎలాగు పట్టుకొని చంపుదమా అని ఆలోచన చేయుచుండేది. Remember the verse there. They are trying to catch him and trying to find any deceit in this gentleman called Jesus Christ. Now please turn scriptures to Exodus chapter 12. Please turn your scriptures to Exodus chapter 12 and look at verse number 6, what it says. Now I'm going to read this. The animals you choose. Now I'm going back to the feast of Passover. But God says the animals you choose must be an year-old without defect. Point number 1, without defect. Number 2, and you may take them from the sheep or from the goats. Take care of them until the 14th day. Until the 14th day. This gentleman has found that the time ended on the 10th of Nisan, the month of Nisan. It ended 4 days before the Passover. He was supposed to be cut off by then, but he wasn't cut off. But what he was doing is, he was presented
as the Lamb of God that is going to be crucified. But God says that lamb needs to be blemishless. That lamb needs to be seen literally for no blemish. That's what the Jewish culture is all about. They present the lamb on the 10th of Nisan, 4 days before Passover, and the priests who were there, you literally used to run their hands on the sheep to see if there are no blemish. If there are no blemish, that's what the Lord says. On the day, take care of it. Till the 14th of the month, we need to take care of it. Till the 14th of the month, to see if there is no deceit. Now say the scriptures from Mark chapter 14 and verse 11, it says that they are trying to find any deceit in this gentleman called Jesus Christ. Now Luke chapter 23 and verse 4, please. Luke chapter 23 and verse 4. We turn your scriptures to Luke chapter 23 and verse 4 says, Then Pilatu ప్రధాన యాజకులతోను జన సమూహములతోను ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనపడలేదు. He is and he was the blemishless lamb. That is the reason why he was presented on the 10th of Nisan, 4 days before his actual crucifixion. They were trying to find any kind of deceit in this gentleman. They are trying to find any kind of deceit in this beautiful Lamb of God. But finally, Pilate says that he did not find any deceit in this man. He's good to go to the cross of Calvary because Jesus Christ was the Lamb of God. Jesus Christ was the blemishless Lamb of God. That when God had a plan for Israel, in the time of Leviticus, book of Leviticus says that the lamb needs to be blemishless. The lamb needs to be shed and the blood needs to be applied on the doorpost so that the death would be forever redefined. That it will not be forever, but as a shadow that it will remain in our life and we're going to live with the Lord, our Savior, Jesus Christ. Turn with me to 1 Corinthians chapter 5 and verse 7. 1 Corinthians chapter 5 and verse 7, please. The part B of that verse, a little later part of the verse, please. Inte kaka. Kristu anu. Mana paska pashu. Vadinpabadenu. All my message is just this one verse. Christ was the Passover lamb. Christ was the result of God's plan that he was trying to unfold, he was trying to reveal, and he executed the plan. And Christ was the Passover lamb. The whole of my message is just this single point. When Christ knows that the lamb needs to be sacrificed forever for the sins of the mankind, he knew Passover was the time. That is the reason why Jesus went on the cross on that point. Why not in any other day? Why not on a different day? Why not in another month? Why only on Passover? Have you ever realized that? Only on Passover because he was the Lamb of God. He was the blemishless Lamb of God who was shedding his blood on the cross for the sins of the mankind. Turn with me to 1 Corinthians chapter 11. It says, on the day that he was betrayed, Jesus says this cup is the new covenant in my blood. Do this in remembrance of me. Now, whenever you eat this, remember this verse, please. Mark this verse. This is going to forever change the way that we approach the table. It says this cup. For whenever you eat this bread, whenever you drink this cup, you would proclaim the Lord's death until he comes. Now we have seen in the book of Exodus chapter 12, there are 3 things that they are supposed to do on the feast of Passover. They have to cut the lamb. They have to kill the lamb and eat the lamb. Number 2, they have to eat the matzah bread. Number 3, they have to tell the story. They have to tell the story to their children. Now Paul says in 1 Corinthians chapter 11, exactly this. Paul says that when you approach this table, when you eat of this bread and drink of this cup, do this in remembrance of me, and also proclaim till the Lord's death. This whatever we are doing right now is nothing but the feast of Passover. The feast of Passover tells us to do that. And now, ladies and gentlemen, friends, I want to tell you the word of God that we have learned last week from our pastor. This is a unique word which has connections right from page 1 to page last. There is no book,
There is no book under the face of the sun on the globe that gives such an integrity of values that it possesses in each page. And it has gone through lots of trials, but it has endured that particular integration of God's word in it, that it will help us to unfold God's plan for you, God's plan for you, for your life, for your past, present, and future when we depend on God. Here is my application. Friends, I must tell you that life on earth is not a perpetual novelty, but life with Jesus is. It's not going to end here forever. We are going to live with God forever. But death on earth is not the ultimate penalty, my friends. Life in hell is. So remember the words of God. Remember the plan of God. Remember the feast of God. But for Psalmist says, blessed is the man who observes these feasts of God. The feast of God, the feast of Passover, the feast of the first fruits, the feast of the unleavened bread, the feast of the Pentecost, and the feast of the tabernacles and the day of atonement. God reveals that plan for us. God has a plan for us, and God executes that plan for us. May in this season when Christ went to the cross of Calvary, really bring a new meaning for the sacrifice of the blood of the Lamb that is shed on the cross. May the Lord add His blessings, even as we meditate on these words, to bring Christ into our lives in a new way in this season as we meditate His cross. Thank you.